గణపతి పప్పా మోరియా. వాడవాడల వినాయక ఘనంగా ఉత్సవాలు. పాల్గొన ఎమ్మెల్యే. వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా వాడవాడల ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితి సందర్భంగా వాడవాడల మండపాలు, వీధి దీపాల అలంకరణ మధ్య స్వామి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. పిల్లలు మొదలు పెద్దల వరకు చందాలు వసూలు చేసి స్వామివారికి 9 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచుతారు. హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేదా పూజలు, నోములు, వ్రతాలు చేసినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథునికే చేస్తారు. పార్వతీ తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ వినాయక చవితి పండుగను కులమత, జాతలకు అతీతంగానూ జరుపుకోవడం మరో విశేషం. భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతీ, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. గజాననం భూతగణాది సేవితం కపిజ్జంబూఫలచారు భక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పవిత్ర దినాన విఘ్నాలను తొలగించే గణనాథుడు మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతిని ప్రసాదించుగాక. ఈ వినాయక చవితి మీరు తలపెట్టిన అన్ని పనుల్లో విజయాలను అందుకుని శ్రీగణేశుని ఆశీర్వాదాలతో మీకందరికీ సంపూర్ణ సౌఖ్యం, శ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తున్నాను. ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వినాయక చవితి సందర్భంగా పాత పాలమూరు శ్రీ శివరామాంజనేయ భక్త సమాజం, రాజేంద్ర నగర్ యువజన సంఘం, భారతీయ యువజన సంఘం, రామ్ మందిర్ కా రాజా యువజన సంఘం, పట్టణ మేదరి యువజన సంఘం, హమాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీ శివరామాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలం ఇది మేమందరం యూత్కి మార్గదర్శిగా నిలబడాలనుకుంటున్నాము. మనమే ప్రమోట్ చేయాలి. మనము దీన్ని మర్చిపోకుండా మిగతా వచ్చే జనరేషన్కి కానీ వాళ్ళకి కానీ అంతా ముందుండేటట్టు థ్యాంక్ యూ. Joking.